ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నిన్న రాత్రి 8 గంటలకు ఈ రోజుకి సంబంధించి 7,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా మీకు ఇవ్వటం జరిగింది. ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు రాత్రి 11 గంటలకల్లా పూర్తి స్థాయిలో అయిపోయాయి. అంటే కేవలము 3 గంటల్లోనే 7,000 టోకెన్లు అయిపోయాయి. ప్రతిరోజు కూడా 8 గంటల తర్వాత మీకు ఈ టోకెన్లు అనేవి ఇస్తున్నారు. గతంలో 9 గంటలకు ఇచ్చేవారు, ఇప్పుడు 8 గంటలకే ఇస్తున్నారు. ఏప్రిల్ మే నెలలో దర్శనం టికెట్ లేని వారు ఒకరోజు ముందుగానే తిరుపతి రండి. వచ్చి ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసంలో తీసుకోండి. ఇక ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు 3,000 విడుదల చేశారు. అవి కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అలాగే ఈరోజు ఉదయం 8 గంటల సమయానికి 50-100 రూపాయల రూములు దాదాపు 1,500 దాకా సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా భక్తులకి విడుదల చేశారు. ప్రతిరోజు ఉదయం 4 నుంచి 7 గంటల లోపల మీరు వస్తే దాదాపు 1,500 మందికి ఆఫ్లైన్ ద్వారా తిరుమల కొండపైన రూములు దొరుకుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయము, చాలామంది భక్తులు నన్ను అడుగుతున్నారు, అలిపిరి నడక మార్గం దగ్గర టోకెన్లు ఇవ్వటం లేదా అని. ఇవ్వట్లేదు. గత కొన్ని నెలల నుంచి ఇది జరుగుతుంది. గతంలో అయితే 2 నడక మార్గంలో మీకు దివ్య దర్శనం టోకెన్లు నడుస్తూ వెళ్ళే వాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడు అలిపిరి నడక మార్గంలో ఇవ్వట్లేదు. కేవలము శ్రీవారి నడక మార్గంలో మటుకు తెల్లవారుజామున 5 నుంచి మీకు ఈ టోకెన్లు విడుదల చేస్తారు. ఇక అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఒకవేళ మీకు టోకెన్ కావాలి అంటే ఒకరోజు ముందుగానే వచ్చి ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. గతంలో నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఇచ్చే టోకెన్లను దివ్యదర్శన టోకెన్లు అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆ పేరు అనేదే లేదు, ఆ టోకెనే లేదు. కేవలము సర్వదర్శన టోకెన్ మాత్రమే ఇస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఇచ్చే టోకెన్ని కూడా సర్వదర్శన టోకెన్లు అనే అంటారు. ఓకేనా? దివ్యదర్శన టోకెన్ అన్న పేరే ఇప్పుడు లేదు. ఓకేనా? ఒకవేళ మీకు ఈ సర్వదర్శన టోకెన్లు తిరుపతిలో అయిపోయినాయి, నడక మార్గంలో శ్రీవారి నడక మార్గం వారికి అయిపోయింది అనుకోండి, డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 దగ్గరికి వెళ్ళి ఉచిత దర్శనం డైరెక్ట్గా ఎవరైనా వెళ్ళి జాయిన్ అయ్యి చేసుకోవచ్చు. ఓకేనా అండి? దయచేసి ఇదంతా మీరు తెలుసుకోవాలి. అలాగే ఈరోజు ఉదయం 11 గంటలకు మే నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి వాలంటరీ సేవ తిరుమల తిరుపతి విడుదలవుతుంది. 12 గంటలకు నవనీత సేవ, 1 గంటకు పరకామణి సేవ విడుదలవుతుంది. ఇక నిన్నటి రోజు 75,354 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 28,510 మంది తలనీలాలు ఇచ్చారు. 3.54 స్వామివారి హుండీ కానుకలు. ఇక జూన్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ 300, 500 రూములు అన్నీ అయిపోయినాయి. కళ్యాణం టికెట్లు అయితే ఏవేవి ఉన్నాయి అన్నది నేను ఒక వీడియో చేశాను నిన్న రాత్రి. ఒక్కసారి ఆ వీడియో చూస్తే జూన్ వరకు మీకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా నేను ఆ వీడియోలో మీ అందరికీ చెప్పాను. ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తే దయచేసి ఒక్కసారి చూస్తే మీకు తప్పకుండా ఒక అవకాశం అయితే ఉంటుంది. అంటే 300 రూపాయల టికెట్ అవకాశం అయితే ఉన్నది. ఓకేనా? మేకి జూన్కి ఉన్నది. మరి నేను ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటా. ఏమైనా డౌట్ ఈ రాబోయే 2 నెలల్లో వచ్చే వరకు ఉంటే నన్ను అడగగలరు. మరి సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.